అది కటిక దారిద్రాన్ని అనుభవిస్తున్న దేశం. అప్పు చేయకపోతే ఆ దేశానికి పూట గడవదు. అప్పుల కోసం తొక్కని గడప ఉండదు. ఎవరు అప్పిస్తారోనని అటువైపు దిక్కులు చూస్తుంది. ఇప్పుడు ఆ దేశం తమ తలరాత మారిందని చెబుతోంది. తాము అప్పుల కోసం అడ్డుకోవాల్సిన అవసరం లేదంటుంది. అంతేకాదు, ప్రపంచ శక్తిగా ఎదగాలని ఆ దేశం తహతహలాడుతుంది. అయితే ఉన్నట్టుండి ఆ దేశంలో ఏ బంగారు గనులో బయటపడి ఉంటాయని ఊహించుకోవద్దు. ఎందుకంటే ఆ దేశం ఆయుధాలను విక్రయించి సొమ్ము చేసుకోవాలని యోచిస్తుంది. గత ఏడాది 2 దేశాలతో ఒప్పందాలు చేసుకుంది. తాజాగా మరో దేశంతో $400 కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఇంతకీ ఆ దేశం ఏది? ఆ దేశం ఆయుధాలను కొంటున్నది ఎవరు? ఆ దేశం అప్పుల నుంచి బయటపడుతుందా? లెట్స్ వాచ్. ప్రపంచ శక్తిగా పాకిస్తాన్ ఎదుగుతుందా? పాక్ ఫైటర్లను సౌదీ ఎందుకు కొంటుంది? ఫైటర్లతో పాక్ తలరాత మారుతుందా? 2026 కాస్త వింతగా మొదలైంది. ఇప్పుడు ఈ సంవత్సరం మరింత వింతగా మారబోతోంది. ఎందుకంటే దశాబ్దాలుగా అడుక్కునే స్థితిలో ఉన్న పాకిస్తాన్ ఇప్పుడు ప్రపంచ శక్తిగా మారాలని ప్రయత్నాలను చేస్తోంది. అవును, మీరు వింటున్నది పాకిస్తాన్ గురించే. ఇన్నేళ్లుగా ఆ దేశ తలరాత అందరికీ తెలిసిందే. అదొక విఫలమైన ప్రజాస్వామ్య దేశం. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ఆ దేశ సైన్యం వరుస పరాభవాలను ఎదుర్కొంటుంది. కానీ తన తలరాతను మార్చుకోవాలని మాత్రం ఇస్లామాబాద్ ఇప్పుడు ఎంతో ఆరాటపడుతుంది. అసలు పాకిస్తాన్ దేన్ని చూసుకొని ప్రపంచ శక్తిగా ఎదగాలని కోరుకుంటుంది? ఇస్లామాబాద్ వేస్తున్న అతిపెద్ద ఎత్తుగడ ఆయుధ ఎగుమతి. మరీ ముఖ్యంగా యుద్ధ విమానాల విక్రయానికి పాకిస్తాన్ ప్లాన్లు వేసింది. తాజా నివేదికల ప్రకారం పాకిస్తాన్, సౌదీ అరేబియా భారీ రక్షణ ఒప్పందానికి సిద్ధమయ్యాయి. ఈ డీల్ విలువ $400 కోట్ల. ఇందులో విశేషమేమిటంటే $200 కోట్ల రుణమార్పిడి రూపంలో సౌదీ ఇస్తుంది. అంటే $200 కోట్ల పాక్ రుణాలను సౌదీ అరేబియా రద్దు చేసింది. మిగిలిన $200 కోట్ల నగదు రూపంలో చెల్లిస్తోంది. మొత్తం $400 కోట్ల పాకిస్తాన్ నుంచి సౌదీ అరేబియా ఏం కొనుగోలు చేయబోతోంది? పాకిస్తాన్ తయారు చేసిన JF-17 యుద్ధ విమానాలను సౌదీ కొనుగోలు చేయనుంది. ఈ రహస్య ఒప్పందాన్ని ఖరారు చేయడానికి పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ 2 రోజుల క్రితం రియాద్కు వెళ్లాడు. అయితే ఈ మార్పు ఒక్క రోజులో జరిగింది మాత్రం కాదు. 2025 సెప్టెంబర్లోనే పాకిస్తాన్, సౌదీ అరేబియా మధ్య ఉమ్మడి రక్షణ ఒప్పందం కుదిరింది. అంటే ఈ 2 దేశాల్లో ఎవరిపై దాడి జరిగినా ఉమ్మడిగా పోరాడాలన్నదే ఈ ఒప్పందం లక్ష్యం. ఇరాన్, ఖతార్పై ఇజ్రాయెల్ దాడులు చేసిన ఆ సమయంలోనే ఈ ఒప్పందం జరిగింది. సౌదీ అరేబియా ఆలోచన చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కేవలం అమెరికా ఆయుధాలను మాత్రమే నమ్ముకుంటే నట్టేటా మునగడం ఖాయమని రియాద్ భావిస్తోంది. అందుకే తమకు సొంతంగా అదనపు రక్షణ కవచాలు అవసరమని సౌదీ యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ వైపు రియాద్ మొగ్గు చూపింది. ఇక ఇస్లామాబాద్ విషయానికి వస్తే ఇలాంటి పాత్రలు పోషించడానికి ఆ దేశం ఎప్పుడూ సిద్ధంగా ఉంది. ముస్లిం దేశాల్లో అణ్వాయుధాలు ఉన్న ఏకైక దేశం తమదేనని పాకిస్తాన్ చెప్పుకుంటుంది. తమ సైనిక సేవలను, ఆయుధాలను మార్కెట్ చేసుకోవడమే ఇస్లామాబాద్ లక్ష్యం. అయితే పాకిస్తాన్ కేవలం సౌదీ అరేబియాతో ఆగడం లేదు. గత నెలలో పాకిస్తాన్ మరో దేశంతో ఆయుధ ఒప్పందం కుదుర్చుకుంది. అప్పట్లో లిబియా రెబల్ ఆర్మీతో సుమారు $400 కోట్ల విలువైన ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం JF-17 యుద్ధ విమానాలతో పాటు ఇతర ట్రైనింగ్ జెట్లను కూడా లిబియాకు పాకిస్తాన్ విక్రయిస్తోంది. తాజా సమాచారం ప్రకారం బంగ్లాదేశ్ కూడా పాక్ యుద్ధ విమానాలపై ఆసక్తి చూపుతోంది. అవే విమానాలను ఢాకాకు అమ్మేందుకు ఇస్లామాబాద్ చర్చలు జరుపుతోంది. పాకిస్తాన్ చేసుకుంటున్న ఈ ఒప్పందాలు అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. అసలు JF-17 యుద్ధ విమానం ప్రత్యేకతలేంటి? JF-17 యుద్ధ విమానాలను పాకిస్తాన్, చైనా ఉమ్మడిగా తయారు చేశాయి. తక్కువ బరువుండి బహుళ ప్రయోజనాలకు పనికొచ్చే యుద్ధ విమానం ఇది. మొదటి యుద్ధ విమానాన్ని 2003లో పరీక్షించారు. ఆధునిక మోడల్ను గత ఏడాదే పాకిస్తాన్ విడుదల చేసింది. కొందరు నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది 4.5 జనరేషన్ యుద్ధ విమానాల కోవలోకి వస్తుంది. ఈ యుద్ధ విమానాలను పాకిస్తాన్లోని కామ్రా ఫ్యాక్టరీలో తయారు చేస్తారు. పాకిస్తాన్ ఆయుధ విక్రయాలకు JF-17 వెన్నెముకలా నిలుస్తోంది. 2015లో మయన్మార్, 2016లో నైజీరియా ఈ ఫైటర్లను కొనుగోలు చేశాయి. 2025లో $460 కోట్ల అజర్బైజాన్తో
$400 కోట్ల లిబియాతో పాకిస్తాన్ ఒప్పందం చేసుకుంది. ఈ జాబితాలో ఇప్పుడు సౌదీ అరేబియా, బంగ్లాదేశ్ కూడా చేరాయి. అయితే ఈ ఒప్పందాలను పాకిస్తాన్ ఆకాశానికి ఎత్తేస్తుంది. పాక్ రక్షణ మంత్రి మాట్లాడుతూ ఇక తమకు IMF రుణాలు అవసరం లేదన్నాడు. యుద్ధ విమానాలను విక్రయిస్తే తమకు కాసుల వర్షం కురుస్తుందని గొప్పలు పోయాడు. నిజానికి పాకిస్తాన్ ఆయుధ ఎగుమతులు పెరుగుతున్నాయి. గతేడాది రికార్డు స్థాయిలో $1,000 కోట్ల మార్కును ఆ దేశ విక్రయాలు చేరాయి. అయితే ఈ కొనుగోలుదారులను గమనిస్తే ఒక స్పష్టమైన ప్యాటర్న్ కనిపిస్తుంది. ఒకటి, ప్రధానంగా ముస్లిం దేశాలకు మాత్రమే పాకిస్తాన్ ఆయుధాలను విక్రయిస్తోంది. ఈ ఆయుధ విక్రయాలతో తాము ఇస్లాం రక్షకులమని చెప్పుకునే ప్రయత్నం పాకిస్తాన్ చేస్తుంది. రెండోది, సంఘర్షణలు ఉన్న దేశాలకు మాత్రమే పాకిస్తాన్ ఆయుధాలను విక్రయిస్తుంది. ఉదాహరణకు మయన్మార్ అంతర్యుద్ధంలో చిక్కుకుంది. అర్మేనియాతో అజర్బైజాన్ పోరాడుతోంది. తూర్పాఫ్రికా కంట్రీ లిబియా అంతర్గత కల్లోలంలో కొట్టుమిట్టాడుతుంది. నిజానికి లిబియాపై ఐక్యరాజ్యసమితి ఆయుధ ఆంక్షలు విధించింది. అంటే ఆ దేశానికి ఆయుధాలు ఎవరూ అమ్మకూడదు. అయినా సరే పాకిస్తాన్ వారికి యుద్ధ విమానాలను అమ్మేందుకు సిద్ధపడింది. అయితే ఇక్కడ మరో పాయింట్ ఉంది. యుద్ధ విమానాలను అమ్మితే సరిపోదు, వాటిని కొన్న దేశాలకు శిక్షణ ఇవ్వాలి. ఫైటర్ జెట్ల రిపేర్లు, సర్వీసింగ్ బాధ్యతలను కూడా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేయాలి. అంటే ఆయా దేశాలకు ఫైటర్లను అమ్మడమంటే పాకిస్తాన్ కు ఒక్క రోజుతో ముగిసిపోయే వ్యాపారం కాదు. ఒక రకంగా పాక్ డేంజర్ గేమ్ కు సిద్ధమైంది. యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో ఆయుధాలను అమ్మితే అంతర్జాతీయంగా పాక్ విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పైగా సౌదీ అరేబియాకు ఫైటర్ జెట్లు విక్రయిస్తే పాకిస్తాన్ పై అమెరికా నుంచి ఒత్తిడి రావచ్చు. ఎందుకంటే అమెరికాకు సౌదీ అరేబియా అత్యంత సన్నిహిత మిత్రదేశం. సౌదీ ఎప్పుడూ అమెరికా ఆయుధాలనే వాడుతోంది. సో సౌదీకి అలాంటప్పుడు పాకిస్తాన్, చైనా చెట్లు ఏమవసరం? పెంటగాన్ ఈ డీల్ని అడ్డుకోకుండా ఉంటుందా? దీనికి ఇస్లామాబాద్ వద్ద ఓ ప్లాన్ ఉంది. వాషింగ్టన్లో తమకు అనుకూలంగా నిర్ణయాలు వచ్చేలా చేయడానికి పాకిస్తాన్ పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తుంది. అమెరికా చట్టాల ప్రకారం విదేశాలు రహస్యంగా లాబీయింగ్ కుదరదు. విదేశాలు చేసే ఖర్చులు, జరిపే సమావేశాల వివరాలను బహిరంగంగా వెల్లడించాల్సిందే. ఆ రికార్డులను పరిశీలిస్తే పాకిస్తాన్ ఎంత భారీ స్థాయిలో ప్రచారం సాగిస్తుందో ఇట్టే అర్థమవుతుంది. 2025 మే 7 నుంచి 10 మధ్య కాలంలో ఒకసారి చూడండి. ఆ సమయంలో భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది. సరిగ్గా అదే సమయంలో పాక్ అధికారులు ఏకంగా 60 సార్లు అమెరికాలోని వివిధ వర్గాలను సంప్రదించారు. ఇందులో సమావేశాలు, ఫోన్ కాల్స్, మెయిల్స్, బ్రీఫింగ్స్ ఉన్నాయి. ట్రంప్ అధికారులను, అమెరికా మీడియాను, అక్కడి చట్ట సభ్యులను, ఇలా తమ మాట వినే ప్రతి ఒక్కరిని కలిశారు. ఎలాగైనా సరే భారత్ దాడులను అడ్డుకోవాలని బ్రతిమలాడారు. పాకిస్తాన్ ప్రయత్నాలు కొంతవరకు ఫలించాయి. మొదటి రోజు ఆపరేషన్ సింధూర్ అమెరికాకు అనవసరమైన విషయమని ఆ దేశ ఉపాధ్యక్షుడు JD వాన్స్ స్వయంగా చెప్పారు. ఆ తర్వాత మే 9న అదే వాన్స్ మోడీకి వరుసగా ఫోన్లు చేశారు. ఆ తర్వాత 2025 నవంబర్లో అమెరికాలోని 6 లాబీయింగ్ సంస్థలతో పాకిస్తాన్ ఒప్పందం చేసుకుంది. అందుకోసం $50 లక్షల ఖర్చు చేసింది. ఆర్థికంగా చితికిపోతున్న దేశం $50 లక్షల వెచ్చించడం అంటే మాటలు కాదు. అప్పుల మీద అప్పులు చేస్తూ బతుకుతున్న దేశం ఏటా $50 లక్షల లాబీయింగ్ కి వెచ్చించడం అత్యంత విచారకరం. అయితే పాకిస్తాన్ కి ఇలాంటి వ్యూహాలు కొత్తేమీ కాదు. తన స్థాయికి మించి ఎదగాలని ఎప్పుడూ కలలు కంటుంది. ఆ తర్వాత ఎదగలేక చితికిల పడుతుంది. పాకిస్తాన్ హిస్టరీ అలాంటిది మరి.